సినీ హీరోలకి, ఇప్పటి సినీ హీరోలకి ఎంతో వ్యత్యాసం ఉంది. అది నటనా పరంగా అని చెప్పడం కంటే, ఇప్పుడున్న సోషల్ మీడియాల ప్రభావంగా అని చెప్పాలి. ఎందుకంటే, ఒకప్పుడు హీరో కనపడాలి అంటే, ఏ విజయోత్సవ సభలోనో ఒక్కసారి అలా తళుక్కుమని మెరిస్తే అభిమానులకు పండగే. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ, మరోపక్క సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లోను, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోను, పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్‌లోను ఇలా అన్ని రకాల విషయాల్లో అభిమానులకు దగ్గరగా కనిపిస్తున్న హీరోలు. అలా ఈ తరం హీరోలలో ఒకరు అఖిల్ అక్కినేని. మొత్తానికి 3.5 ఏళ్ల గ్యాప్ తర్వాత 'లెనిన్' సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. అలాంటి అఖిల్ అక్కినేని 3.5 ఏళ్లకు ముందు, ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే తనలో ఎంతో వ్యత్యాసం ఉందని, పైగా తన ప్రమోషన్ యాక్టివిటీస్‌లోను సినిమా సక్సెస్ తర్వాత ఆ తర్వాత అఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో కూడా ఎంతో తేడా కనపడింది అంటున్నారు. మరి అలాంటి అఖిల్ అక్కినేని మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ముఖ్యంగా తన తండ్రి మన్మధుడు స్టార్ హీరో కింగ్ నాగార్జున గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన మనకు తెలియని అరుదైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక అఖిల్ అక్కినేని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, 'సిసింద్రి' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డ్‌ని అందుకోవడం నిజానికి అసలు అది ఏంటో కూడా తెలియని ఆ చిన్న వయసు. ఇక ఆ తర్వాత అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ, ప్రతి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుంటే ఊహించని రీతిలో ఘోర పరాజయం అవ్వడం, ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాకపోవడంతో 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 'లెనిన్' సినిమా సక్సెస్ అందుకోవడంతో ఇక అఖిల్ ఎన్నో విషయాల్ని పంచుకున్నాడు. ఈ 3 ఏళ్ల గ్యాప్ తనకి ఎన్నో నేర్పించిందని, అప్పటి వరకు చూసిన తన జీవితాన్ని ఇంకొక కోణంలో చూడటమని, ఒక యాక్టర్ అవ్వడం వేరు, హీరో అవ్వడం వేరు అంటూ నటన గురించి, నటనలో తనకొచ్చిన మెచ్యూరిటీ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా అన్నీ చెప్పుకొస్తూ మొట్టమొదటిసారిగా తన తండ్రి కింగ్ నాగార్జున గారి గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇక తను చెప్పుకొస్తూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్‌గా ఉండే, చాలా డిసిప్లిన్డ్‌గా ఉండే వ్యక్తి అని, పైగా ఏ విషయాన్ని కూడా పెద్దగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వరని, ముఖ్యంగా మెటీరియలిస్ట్ థింగ్స్‌కి తాను పెద్దగా స్పందించరని, లైవ్లీ థింగ్స్‌కి మాత్రమే తాను కనెక్ట్ అవుతూ ఉంటానని, అంతేకాకుండా చిన్నప్పుడే తనకి, తన అన్నయ్యకి ఇద్దరికి కూర్చోపెట్టి, తనకి తన అన్న హీరో నాగ చైతన్యాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి, మీరిద్దరూ నా కొడుకులు, మీ ఇద్దరిలోనూ నా బ్లడ్డే ఉంది, మీ ఇద్దరు బ్రదర్స్ అని చెప్పడం. అలా చిన్నప్పటి నుంచి అన్నయ్యకి నన్ను కనెక్ట్ చేసిన విధానం, నాకు మా అన్నయ్యకి మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ నాకు ఒక బిగ్ బ్రదర్‌గా ఉంటాడు. నిజానికి మా ఇద్దరి ఆలోచనలు కానీ, మా ఇద్దరి పద్ధతులు కానీ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక కామన్ గ్రౌండ్‌లో మాత్రం ఇద్దరం కలుసుకునే అభిరుచులు కూడా ఉన్నాయి అంటూ. అలా మా ఇద్దరి మధ్య ఇంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉండడానికి గల కారణం మా నాన్నగారే అంటూ నాగార్జున గారి గురించి చెప్పుకురావడం జరిగింది. ఇంకా చెప్పుకొస్తూ అడిగిన ప్రశ్నల్లో, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా! మరి ఇంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు అంటే, మా ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదని, పైగా మా నాన్న నాగార్జున గారు ఒకటే విషయం చెప్పారు, నేనున్నంత కాలం ఆస్తి అన్న విషయాన్నే మర్చిపోమని. కష్టపడాలి, పని చేయాలి, సొంతంగా డబ్బు సంపాదించుకోవాలి, ఆ తరువాతే ఏదైనా అంటూ చెప్పడంతో, ఇప్పటికి 'లెనిన్' సినిమాకి నాన్నే ప్రొడ్యూసరే అయినప్పటికీ, ఓ టిపికల్ ప్రొడ్యూసర్‌గానే, ఓ బిజినెస్ మ్యాన్‌గానే ఆయన ఉన్నారు. సినిమా బడ్జెట్ ఎంత? ఎవరికి ఎంత అవుతుంది? ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? సరిగ్గా అలాగే నా రెమ్యూనరేషన్ మార్కెట్ స్టాండర్డ్స్‌ని బట్టే నాకు కూడా ఇవ్వడం జరిగింది అంటూ, అలా ఈ రోజుకి కూడా నేను ఎర్న్ చేసుకున్న డబ్బులే తప్ప ఎప్పుడు అలా ఆస్తులని కానీ, ప్రాపర్టీస్ అని కానీ, ఈ విషయాల గురించి ఎప్పుడు మా ఇంట్లో ఆ ప్రసక్తే రాలేదు. అఖిల్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ అతి అరుదైన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ తనకి, తన భార్యకి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి, పెళ్ళికి ముందే దాదాపు 5 ఏళ్లకు పైగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని, పైగా తన వైఫ్‌కి కూడా చెప్పానని, వయసులో తనకంటే పెద్దదవ్వడం, పైగా ఓ సెలబ్రిటీని పెళ్లి చేసుకోవడం, ఇలాంటి సమయంలో ఎన్నో రకరకాల ఇంక్లూడ్ ట్రోలింగ్ జరుగుతుందని చెప్పినా కూడా తాను ఇవేవీ పట్టించుకోలేదు, చాలా పాజిటివ్‌గా తీసుకుందని, నాకు కానీ, నా భార్యకి కానీ ఈ విషయాలు ఏవీ పెద్దగా పట్టవు అంటూ, మొట్టమొదటిసారిగా తన సక్సెస్‌లో తన భార్య భాగస్వామి అంటూ, ఈరోజు ఇలా 'లెనిన్' సినిమా సక్సెస్‌లో ఉన్నాను అంటే, నా హైట్స్‌లోను, లోస్‌లోను తానే ఉందని, ఈ సినిమా కూడా 3 ఏళ్ల పాటు తనతో నేనెంత కష్టపడ్డానో, తాను కూడా నాతో పాటు జర్నీ చేస్తూ అంతే కష్టపడి నా సక్సెస్‌లో పాలు పంచుకుంది నా వైఫ్ అంటూ, మొట్టమొదటిసారిగా అఖిల్ అక్కినేని తన భార్య గురించి, అంతేకాకుండా తన తండ్రి కింగ్ నాగార్జున గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం